హాయ్ అండి. మా పిల్లలు మటన్ తీసుకొస్తే అస్సలు తినట్లేదు. పీసెస్ తిని నవిలి ఊసేస్తున్నారనమాట. అస్సలు తినట్లేదు. సో, దానిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అసలు అందవు అని చెప్పేసి నేను ఈరోజు కీమా లాగా మిక్సీ పట్టేసి మెత్తటి ముక్కల్ని కీమా లాగా చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్, ఎక్కువ కీమా అయితే మీరు వాటర్ కూడా పోసే పని లేదు. అందులో ఉన్న వాటర్తోనే సరిపోద్ది. అలాగే ఒక టొమాటో వేసి ఒక అంటే లేత లేత దాన్ని బట్టి మటన్ను బట్టి ఒక 6-7 విజిల్స్ రానిచ్చి నెక్స్ట్ కళాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. అలాగే కారం వేసుకొని కారం వేసుకోగానే మనం వెంటనే కీమా వేసేసుకోవాలన్నమాట, లేదంటే టేస్ట్ పోద్ది. కీమా కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఎందుకంటే కీమా మనకి బాల్స్ లాగా అయిపోద్ది, ఉండలు ఉండలుగా కట్టిద్ది. దాన్ని ఏంటంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొట్టుకుంటూ ఇట్లా నలుపుతూ చిదుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఇట్లా కొట్టుకుంటూ ఆ బాల్స్ అవ్వకపోతే ఇంకా పప్పు గుత్తితో కూడా స్మాష్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే ధనియాల పొడి, ఇంకా ఫ్రై చేసిన జీరా పౌడర్ వేసుకొని మేము జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతే, మనకి కీమా కర్రీ రెడీ అయిపోద్ది. నచ్చితే సబ్స్క్రైబ్.